వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ వేగవంతం చేసిన కొంతమంది అభ్యర్థులకు నిరాశ మిగులుతుంది. భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఖాళీగా ఎందుకు మిగులుతున్నాయి? నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులు అన్నీ పూర్తి స్థాయిలో ఎందుకు భర్తీ కావడం లేదు? 50,000కు పైగా ఉద్యోగాల భర్తీలో 10,000 ఉద్యోగాలు ఎందుకు బ్యాక్లాగ్గా మిగిలిపోతున్నాయి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల నియామకాల కోసం రాష్ట్రంలో 4 రిక్రూట్మెంట్ బోర్డులున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. పోలీస్ నియామకాలు, గురుకుల కొలువులు, మెడికల్ సర్వీసులకు వేర్వేరుగా బోర్డులు ఏర్పాటు చేసింది. సంబంధిత శాఖల పోస్టులను ఆయా బోర్డుల ద్వారా భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది. కొత్త బోర్డుల ఏర్పాటు చేయటం మంచిదే అయినా ఎవరికి వారే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడంతో గందరగోళంగా మారింది. వాస్తవానికి కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అనుసరిస్తూ ఇతర బోర్డులు కార్యాచరణ అమలు చేయాలి. అందుకు అన్ని నియామక సంస్థల మధ్య సమన్వయం ఉండాలి. కానీ ఉద్యోగాల భర్తీ జారీ మొదలు తుది ఫలితాల ప్రకటన వరకు ఒక్కసారి కూడా నియామక సంస్థల మధ్య ఎలాంటి భేటీ జరగలేదు. ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేపట్టడంతో ఒక క్రమ పద్ధతిలో ఫలితాలు ప్రకటించడం లేదు. నోటిఫికేషన్లలో ప్రకటించిన ఖాళీలను 100% భర్తీ చేసేలా అవరోహణ విధానాన్ని పాటించలేదు. ఆరోహణ విధానం అంటే తొలుత పెద్ద క్యాడర్ పోస్టుల్ని భర్తీ చేసి తర్వాత క్రమంగా దిగువ క్యాడర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉదాహరణకు తొలుత గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేసి తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, చివరిగా గ్రూప్ 4 ఉద్యోగాలను భర్తీ చేయాలి. కానీ రాష్ట్ర సర్వీస్ కమిషన్ తొలుత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫలితాలను ప్రకటించగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాల ఫలితాలు విడుదల కానున్నాయి. గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించిన వారు వాటిలో ఎంపికైతే గ్రూప్ 4 ఉద్యోగాన్ని వదులుకుంటారు. అంటే భర్తీ అయిన పోస్టు ఖాళీగా మిగిలినట్టే. ఒకవేళ అవరోహణ పద్ధతి పాటించి ఉంటే బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే అవకాశం ఉండదు. నిరుద్యోగ అభ్యర్థులు అర్హత కలిగిన అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ విధంగా చాలా మంది అభ్యర్థులు 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. ముందు చిన్న పోస్టులు భర్తీ చేయటం వల్ల ఆ పోస్టుల్లో చేరిపోతున్నారు. కానీ తర్వాత మళ్లీ పెద్ద పోస్టులు భర్తీ చేస్తే ఆ పోస్టులకు వెళ్లిపోవటం వల్ల ముందు జాయిన్ అయిన పోస్టు ఖాళీగా మిగిలిపోతుంది. ఇలా చేయటం వల్ల ముందు ప్రకటించిన నోటిఫికేషన్లో భారీగా ఖాళీలు మిగులుతున్నాయి. ఈ విధంగా ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 53,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. అందులో సుమారు 10,000కు పైగా ఖాళీగా మిగిలిపోయాయి. ఇటీవల విడుదలైన గ్రూప్ 4 సెలక్షన్స్ లో కూడా విల్లింగ్ అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని కొందరు అభ్యర్థులు గాంధీ భవన్ వేదికగా ధర్నా చేశారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుకు కూడా విన్నవించుకున్నారు. అయినా విల్లింగ్ అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు ప్రకటించారు. దాంతో గ్రూప్ 4లో సెలెక్ట్ అయిన కొందరు వేరే ఉద్యోగాలకు ఎంపికై దానిలో జాయిన్ అయిపోవడంతో గ్రూప్ 4లో భారీగా ఖాళీలు మిగిలాయి. గురుకుల విద్యాసంస్థలో కూడా తొలుత పీజీటీ ఫలితాలను ప్రకటించి నియామక ఉత్తర్వులు జారీ చేశాక అంతకంటే పెద్ద కేటగిరీ అయిన జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడంతో పెద్ద ఉద్యోగాలను ఎంచుకోవడంతో గురుకుల పోస్టుల్లోనే 20% పైగా ఖాళీలు ఏర్పడ్డాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ప్రకటించిన వాటిలో 2,000కు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇలా అన్ని శాఖల్లోనూ ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ప్రకటించిన ఉద్యోగాలు కావచ్చు, నియామకాలు జరిగిన ఉద్యోగాలలో డిసెండింగ్ ఆర్డర్ని, అసెండింగ్ ఆర్డర్ని పాటించకపోవడం వల్ల రీలిక్విష్మెంట్ అవకాశం ఇవ్వని కారణంగా గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అట్లాగే పీఈటీలు కావచ్చు, మొన్న ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు చాలా పోస్టులు మిగిలిపోయిన పరిస్థితి ఉంది. దాని కారణంగా 10,000కు పైగా బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఏర్పడుతున్న నేపథ్యం ఉంది. ఒకవైపు ఉద్యోగాల ప్రకటన చేస్తామని సంఖ్యరీతే 55,000, 60,000 అని చెప్తా ఉన్నారు. కానీ రియల్ రిక్రూట్మెంట్ అనేది ఈరోజు 40,000 కూడా పూర్తి స్థాయిలో దాటని పరిస్థితి ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని ఉద్యోగాల నియామకాలని పారదర్శకంగా నిర్వహించే విధంగా, అన్ని ఉద్యోగాల నియామకాల్లో అందరికీ న్యాయం జరిగే విధంగా, ఉద్యోగాల నియామకాలని ఖాళీలు, బ్యాక్లాగ్స్ ఏర్పడకుండా తగిన లీగల్ ఒపీనియన్స్ తీసుకొని తగిన ఎక్స్పర్ట్స్తోని కార్యాచరణ రూపొందించి భర్తీ చేయాల్సిన అవకాశం ఉంది. ఇటీవల పూర్తయిన అన్ని నియామకాల్లో ఇలాగే జరగడంతో దాదాపు 10,000కు పైగా పోస్టులు మిగిలిపోయాయి. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ప్రకటిస్తే అందులో అయినా అవరోహణ పద్ధతి పాటిస్తే ప్రకటించిన ఉద్యోగాలు అన్నీ భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 55,000 ఉద్యోగాలను భర్తీ చేసింది.
అయితే నియామక బోర్డుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భర్తీ చేసిన ఉద్యోగాలలో 10,000 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. విల్లింగ్ అన్విల్లింగ్ ఆప్షను అసెండింగ్ ఆర్డర్ సరైన పద్ధతిలో పాటించకపోవడం వల్ల ఈ ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించే నోటిఫికేషన్లోనైనా విల్లింగ్ అన్విల్లింగ్ ఆప్షన్తో పాటు అసెండింగ్ ఆర్డర్ను పాటిస్తే వచ్చే నోటిఫికేషన్లో ఎలాంటి ఖాళీలు ఏర్పడకుండా మొత్తం విడుదలయ్యే పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని నిరుద్యోగ అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఈరోజు ఇండస్ వీరబాబుతో అరుణ్, HM TV, హైదరాబాద్.